ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ మండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. అసలు చెల్లి అయితే సడన్ సర్ప్రైజింగ్ వచ్చిందనమాట. నేనైతే ముగ్గేస్తున్నా బయట ముగ్గేసి అప్పుడే లోపలికి వచ్చిన. వీళ్ళు సడన్గా బైక్ మీద నుంచి దిగిరు. చూసి ఎంత షాక్ ఇచ్చారు. నిన్న నాతో 1 అవర్ మాట్లాడింది కానీ అసలు ఏం చెప్పలేదు వస్తున్నారని. ఇప్పుడు చూడండి అది అట్లుంటుంది. వాళ్ళు వస్తున్నారని చెప్పుకుంటే నేను అనుకుంటు బండి ఇంట్లో ఉంచేదాన్ని. ఏమో నాకే అంటుంది. మమ్మీ అయితే ఏమేమో ఇక వచ్చేసిండ్రు. ఖుషి వచ్చేమో ఆడుతుంది. చూడండి వీరంతేనా ఖుషి? ఇంకా చాక్లెట్ పట్టుకొని నిల్చుంది. సర్ప్రైజా నాకు? సగం సర్ప్రైజా? చెప్పవా నీ కనీసం వస్తున్న విషయం కూడా? చెల్లె వాళ్ళని బైక్ పైన చూడంగానే షాక్ అయిపోయినా. నేనైతే మస్తు అంటే మస్తు షాక్ అయినా. ఎందుకంటే వస్తున్నామని ఏం చెప్పలేదు. నాతోనే ముందు రోజు మాట్లాడింది కానీ ఏమైంది రా అని అంటే ఏం లేదక్క, చాలా రోజులు అవుతుందిగా మాట్లాడక, అందుకే అని చెప్పినా అన్నది. సరేలే అని అనుకున్నా. ఇప్పటి నుంచి తెలుసు అంటే 2 years నుంచి అంటున్నా రారా రారా అని అంటే అస్సలు రావట్లేదు. మా చెల్లైనా అప్పుడు అట్లా ఓన్లీ జస్ట్ ఎప్పుడో ఇట్లా మధ్యలో నేను సత్యవ్రతం చేసుకున్నప్పుడు వచ్చింది అంటే మా మరిది ఉన్న చెల్లి ఎప్పుడు కలిసి రాలేదు. ఊకి అడుగుతూ ఉంటారు రండిరా రండిరా అని, కానీ అస్సలు రావట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా నేను హనీకుట్టిని బస్సు ఎక్కిచ్చేసి బయట పొద్దున్న కడగట్లేదు, బాగా చలి పెడుతుంది కదా, వాళ్ళని బస్సు ఎక్కిచ్చేసి వచ్చేసి కడిగి ఇంటి ముందు ముగ్గేసి ఇట్లా తిరిగినో లేదో బైక్ వేసుకొని వస్తున్నారు. అసలు బైక్ మీద వస్తున్నారు. ఎంత షాక్ అయినా నేను. అసలు ఫుల్ హ్యాపీగా అనిపించింది. మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. మేమే వచ్చినాం. ఎట్లా బస్కి వచ్చిండ్రా? బస్కే వచ్చిండ్రా? ఎక్కడ దిగిండ్రు చూడు. కాలేజ్ దగ్గర దిగిండ్రు. అవునా? మరి మీరు వస్తున్నారంటే బంటి అన్నని అక్క వాళ్ళని ఉంచేదాన్ని కదా. ఆఫ్టర్నూన్ తీసుకురమ్మనాలా? డాడీకి ఆఫ్టర్నూన్ మొన్న షో 2 days మాట్లాడుతున్నాం. పదండి ఇంట్లో పదండి. ఎందుకు మమ్మీ? బ్యాగ్ ది. మా సడన్ సర్ప్రైజ్ ఇచ్చిర్రు. నిన్న మొన్ననే చాలాసేపే మాట్లాడినావు కానీ ఏం చెప్పలేవు కదా. నిన్న పొద్దుగల గంటసేపు మాట్లాడినావు కానీ మరి అక్క వస్తున్నా అని చెప్పలే, వస్తలేనని చెప్పలే. నువ్వు స్టిచ్చింగ్ చేసుకున్నావు ఫ్రాక్ తోటి. ఏమైంది? ఏం కావాలి? మా ఇంటికి ఖుషి వాళ్ళు వచ్చిండ్రు. ఖుషి వాళ్ళు అమ్మో ఫ్రూట్స్ అన్న వాళ్ళు లేరే. అన్న వాళ్ళకి వచ్చినాక సర్ప్రైజ్ ఇద్దాం మనం. అక్క వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం. చూసి షాక్ అయిపోతారు ఇక. అమ్మా ఈ గంగాధర కొంచెం ఆయనకు బయట వర్క్ ఉందా? చూసుకొని వస్తాడంట. సరే పెద్దనాన్న తోటి. అవును లేరు. మరి మీరు చెప్పిండ్రా? మీరు సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. మీరు సర్ప్రైజ్ ఇచ్చినాక మాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ నుంచి, అందుకే రివిజన్ కదా. రేపు ఉంటారులే ఇంట్లోనే. రేపు ఎల్లుండి 2 రోజులు ఇంట్లోనే ఉంటారు. అగో పెద్దనాన్న డాడీ ఏమిస్తున్నాడు? డాడీ తీసుకో. అమ్మా దోశ తినండి. ఇది ఎక్కడ వీడియో అంటే చెల్లె వాళ్ళు అక్కడ యూనివర్సిటీ దగ్గర దిగిండ్రు. మా వారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. మా వారికి చెప్పిర్రు కానీ నాకు అసలు చెప్పలేదు. అది కూడా మా వారికి మార్నింగ్ చెప్పిర్రంట వస్తున్నారు అని చెప్పేసి. అసలు ఆయనే కూడా నాకు ఏం చెప్పలేదు. నేను ఇంకా బైక్ మీద వచ్చి చూసి షాక్ అయిపోయినా. చూడండి నేను మమ్మీ చంచల నేనేం చేసుకుంటా పాల బాటిల్. నిద్ర వస్తుందా? పొద్దున ఎన్నిటికి లేచినావు? ఏంది 4కి లేచినావా? నేను నిన్ననే వస్తే అయిపోయిందిగా. మరి పని ఉండేనా? వంకాయలు పంపించిందా? మన ఇంటి వంకాయలా అనే? మన గార్డెన్లో మన తోటలో. అబ్బా అమ్మ వాళ్ళ తోటలో పక్క కాసిన వంకాయలు పంపించింది. మన చెట్టు జామకాయలేనా? మన చెట్టు జామకాయలు పంపించింది. పెద్ద జామకాయ. ఇంకేంది ఇంకా ఓ బాగానే పంపించిందిగా. మిర్చిలు ఎందుకు పంపించింది? మిర్చిలు అక్కడ ఉంచుకుంటే ఏమవునట? తోటే కదా ఎంతైనా. అదే కొన్ని చెట్లు పెట్టింది కదా. ఇక నా బిడ్డ కూడా కొన్ని చూసినావా? మమ్మీ ప్రేమలకి ఇట్లుంటాయి. కాసిన కొన్ని అయినా కానీ అరే ఇంటి మంచిగానే. ఖుషిని కాలు తీనా? ఫోటో తీద్దాం.
నీకు కాలితే వావ్ అదేం సర్ప్రైజే అదేంటిది అబ్బా కందికాయలు మనయే కదా అంత మంచిగా అవుతున్నాయా అసలు భలే కదా మంచిగా నిండుగా అవుతున్నాయి మళ్ళీ కందికాయలు కేజీ దాకా ఉన్నాయి ఎక్కువనే ఉన్నాయా అబ్బా మమ్మీ కందికాయలు కూడా పంపించింది ఇదిగోండి వా సూపర్ మమ్మీ నా కోసం అయితే కందికాయలు మిర్చీలు వంకాయలు జామకాయలు ఇవన్నీ మా తోటలే అంటే మా దగ్గర సూపర్ ఈ బ్యాగ్లో ఉన్నాయి అవునా ఇది అమ్మ సైడ్ నుంచి చెల్లేం తీసుకొచ్చిందో చూద్దాం ఇప్పుడు నువ్వేం తీసుకొచ్చినావు ఏవి అబ్బా వావ్ పెట్టినా కానీ ఇంకా రాలేదులే ఖాతా అమ్మా చిక్కుడుకాయలు చెల్లె వాళ్ళకి మేము అప్పుడు ఆ మధ్యలో పొలంకి వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు మేము తెంపినాం కదా వాళ్ళ తోటలో కాసినాయి అబ్బా సూపరే మంచి పని చేసినావు చిక్కుడుకాయలు నిమ్మకాయలా రేగి పండ్లా అప్పుడే రేగి పండ్లేనే అని కాలే కానీ కట్ చేయి కూడా తెంపుకొచ్చినావా ఏ కొనుక్క రాలే అది మీ చెట్లే కొనుక్కొస్తావా అబ్బో మస్తు ఇంకేం ఏంటిది అది ఇంకో స్పెషల్ ఏంటిది ఏంటిదో అది కాపుదానా డైపర్లా అంతేనా డైపర్లు అంతే కదా నీ సైడ్ నుంచి రేక్కాయలు చిక్కుడుకాయలు అమ్మ సైడ్ నుంచి వంకాయలు మిర్చీలు కందికాయలు వావ్ వావ్ జమ్స్ గిమ్స్ డైరీ మిల్క్లు వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొని వచ్చిర్రా నా బిడ్డ కోసం అవన్నా అబ్బో ఇదిగోండి మమ్మీ వాళ్ళు అయితే మా కోసము వంకాయలు మిర్చీలు తర్వాత ఇవైతే చెల్లెనేమో చిక్కుడుకాయలు తర్వాత రేక్కాయలు అవైతే తీసుకొచ్చింది ఇవి మా తోటలే అనమాట అంటే పక్కన ల్యాండ్లో వేసినాయి ఫుల్ హ్యాపీ మేమైతే అమ్మ వచ్చింది కూర్చొని తింటుంది దోశ తినండి ఇక బిస్కెట్ ఏం తింటావు దోశ తిందు వచ్చేసిండే ఏమైంది ఫ్రైడే వ్లాగ్ తీసుకుంటున్నా ఏమైంది ఎక్కడ ఇది నేను చాక్లెట్ మీరు గీసింది చెప్పులు తీసిరండి బెట్ట మీరే కదా గీసిండ్రు చాక్లెట్ది ఏం గీసినావు ఏం చూస్తే డౌట్ అనిపిస్తుంది ఏం డోర్ వేసింది ఏం డోర్ వేసింది పప్ప పడుకున్నాడు అల్లరి చేయదు పప్ప పడుకున్నాడు అంతే పప్ప నైట్ డ్యూటీ వేసా మార్నింగ్ నైట్ నిద్ర లేదని పప్ప పడుకున్నాడు మహానటి పప్పకి నిద్ర లేదట పడుకున్నాడు అరే లోపల పడుకున్నాడు లోపల అంకుల్ వచ్చి మీకు చెప్తే అర్థం కాదు పప్ప పడుకున్నాడు ఏం డౌట్ పడుతుంది అయితే అబ్బా ఏడో బాటిల్ ఉంది అబ్బా అబ్బో అది ఎవరు రాలేదు హనీ పాప ఇంతసేపు వచ్చింది వాటర్ కావాలంటే అత్తకు నేనే ఇచ్చిన వాటర్ కావాలనేది బాటిల్ అదే కావాలట ఆ బాటిల్ మంచిగా ఉందట బట్ నా డ్రెస్ చేంజ్ చేసుకుందా డాడీ ఏమైంది ఎవరు వచ్చిండ్రు చూడండి ఎవరున్నారు ఎక్కడున్నది ఖుషి ఎక్కడుంది ఎవరున్నారు చూడండి మీరు చూడండి ఎవరున్నారు దొంగలే ఉట్టికి గుర్తుపడతారు వీళ్ళు అమ్మో ఉట్టి బాత్రూమ్ లో పోయి దాక్కున్న వాళ్ళు గుర్తుపట్టారు ఇల్లు చూడు వాళ్ళు పాల పాటలు చూసే గుర్తుపట్టి రేఖావిత అని నేను చెప్తానే ఉన్నా అయినా వాళ్ళు అంతా వెతుకుతున్నారు చూస్తున్నారు తెలుసా వాళ్ళని ఏమనుకున్న వాళ్ళు స్కాన్ మస్తు చేస్తారు బట్టలు కూడా ఈయన పెట్టి అసలు నేను అప్పటికంటేనే ఉన్నా పాల బట్టలు ఎదురుగా పెట్టకు ఏం చేయకు అని ఎవరొచ్చిండ్రు ఏ ఖుషి ఉమ్మాయి అన్నకు ఉమ్మ అరే ఇస్తా అన్నప్పుడు పోరాదే ఇస్తా అంటే పోతుంది ఇస్తుందట పో నువ్వు ముందు నుంచే వద్దు అంటే అమ్మ వాళ్ళు ఎట్లా గుర్తుపట్టరు తెలుసు నేను చెప్పి పెద్దక్క కుమ్మాయి హనీ తీసుకో హనీ అక్క కుమ్మాయి హనీ అక్క కుమ్మాయి ఉమ్మాయి
అది నేను చెప్తున్నాను. ఇగో ఇది చూడు, ఇక్కడ బాటిల్ పెట్టిరు కదా, ఇది తీసుకో హనీ, ఇది తీసుకో. ఇగో ఈ బాటిల్ చూసిండ్రు, ఈ బాటిల్ ఇక్కడ ఎందుకు పెట్టిర్రు, ఈ బొమ్మలన్నీ ఇక్కడ ఎందుకు ఉన్నాయి, ఇది ఎందుకు తీసిండ్రు, ఈ బొమ్మ నేను అంటనే ఉన్నా, ఇగో ఈ బొమ్మ ఎందుకు తీసిండ్రు, అవన్నీ ఎవరు చదిర్రు, ఇవి ఇక్కడికి వచ్చిర్రు, వచ్చి ఈ జామకాయ ఎందుకు తీసిండ్రు, ఈ జామకాయ ఎక్కడిది అని చెప్పి ఈడున్న బాటిల్ తీసి బాటిల్ పండి నేను అమ్మో చాలా రోజుల తర్వాత సంకలు వేసుకొని తిరిగినావు, కానీ అది నీకంటే హైట్ అయిపోయింది. కరెక్ట్ నీ అంత హైట్ ఉంది, 12 సంవత్సరాలు. చూడు నీ అంత హైట్ అయింది చూడు. పిన్ని సర్ప్రైజ్ పిన్ని. దగ్గర పట్టుకో, ఇంత ముందులా పట్టుకో, సర్ప్రైజ్. దగ్గర ఫోటో తీసుకుంటా, దగ్గర అటు పిన్ని దగ్గరికి వెళ్ళు బంటి. ఉమ్మా అయితే ఒక్కటేసారి పిన్ని పాల బాటిల్ చూడంగానే ఏదో సాధించినట్టు బిడ్డలు సాధిస్తారు అట్లున్నారు. ఫుల్ హ్యాపీ వాళ్ళకైతే. అద్దక్క ఇక్కడైతే చెల్లె వాళ్ళు వచ్చిండ్రు కదా, ఇంకా ఎగ్ కర్రీ అయితే వండేస్తున్నా. ఆ రోజు నాకు ఫ్రైడే కాబట్టి నేను తినను. మార్నింగ్ బెండకాయ కర్రీ ఉండే, అది నేను తినేస్తా. మీకోసం ఎగ్ కర్రీ వండుతా అని చెప్పేసి అయితే బాయిల్డ్ ఎగ్ కర్రీ వండుతున్నా, టమాటా వేసి. తర్వాత మా వారైతే బయటికి వెళ్ళిండ్రు. మా మరిది రాలేరు ఏంటి అక్క, మరి చెల్లె ఉన్న మీ ఖుషి వచ్చిర్రు, మరి మీ మరిది రాలేదా అని అంటే తను ఇంకా రాలేదనమాట. ట్రైనింగ్లో అయితే ఉన్నారు. ఇవాళ లాస్ట్ ఎగ్జామ్, అంటే రేపు లాస్ట్ ఎగ్జాము, ఆయన అందుకే రాలేదు. ఆయన రేపు వస్తానన్నారు, ఎగ్జామ్ రాసేసి రేపు వస్తా అన్నారు, అందుకే రాలేదు. ఇక్కడైతే అందరం కలిసి తినేస్తున్నాము. అసలు ఎన్ని రోజుల నుంచి తెలుసా అండి, చెల్లెని అక్క వస్తాం, పెళ్ళైన కొత్తలో వస్తామని అన్నారు. దాని తర్వాత ఎందుకో ఎప్పుడో వస్తామని అన్నారు. ఖుషి కడుపులు ఉంది కదా అక్క, ఒక్కసారి వచ్చిపోతాము అని అన్నారు. దాని తర్వాత మళ్ళీ పుట్టిన తర్వాత ఒకసారి వస్తామన్నారు. కారు తీసుకున్నాక ఒకసారి వస్తాం అక్క అని అన్నారు. ఇట్లనే అంటా ఉన్నారు తప్ప కానీ అసలు ఒక్కసారి కూడా కలిసి వచ్చింది లేదు వాళ్ళు 2-3 ఇయర్స్లో. అబ్బా మీ ఇష్టం రేగు, ఎప్పుడైనా వస్తే రండి లేకపోతే లేదని నేను అనేసిన, ఊరుకున్నాను అనమాట. అంత కోపం వచ్చింది. తర్వాత మొత్తానికైతే లాస్ట్కి ఇప్పుడు కలిసి వచ్చిర్రు, హ్యాపీగా అనిపించింది. ఇంకా మా మరిది అయితే ట్రైనింగ్ అయిపోయినాక రేపైతే ఇంటికి వస్తారనమాట. ఇక ఇవాళ మా ఇంట్లో అయితే ఫుల్ సందడి, పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా అందరం అయితే కలిసి కూర్చొని తింటున్నాం. ఖుషిని చూడండి ఎట్లా పడుకొని తింటుందో. ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు. ఎక్కడ లేని హ్యాపీనెస్ కదా మన ఇంటికి, మన ఇంట్లో వాళ్ళు వస్తే. ఉన్న వాళ్ళు వాళ్ళే కదా ఎంతైనా కానీ, వాళ్ళు వచ్చిరంటే ఇల్లు మొత్తం ఒక సందడిగా.